ఎంక్వైరీ చేయండి. అసలు నేరస్తుల్ని పట్టుకోండి. వీళ్లే దొంగతనం చేశారని ప్రూవ్ అయితే నేనే తీసుకొచ్చి మీకు అప్పచెప్తాను. ఈ లోపల పారిపోతే ఫార్మాలిటీ ప్రకారం నన్నే అరెస్ట్ చేస్తారు కదా. చూసుకోండి. రెగ్యులర్ ప్రాసెసే కదా, చూసుకునేదేముంది. మేడం గారు సంతకం పెట్టండి. పేపర్ లీక్ అయిపోయి ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయో స్టూడెంట్స్ అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయాలి మేడం? విరాట్తో పాటు ఇంకా చాలా మంది లెక్చరర్స్ ఉన్నారు. వారందరి సహకారంతో ఇంకో క్వశ్చన్ పేపర్ తయారు చేయండి. ఎగ్జామ్స్ ఆపడానికి వీల్లేదు. అలాగేనమ్మా. మీ భవిష్యత్తు పాడవకుండా ముక్తాదేవి గారు కాపాడారు భూమి. ఏం చేసినా మీరు ఈ రుణం తీర్చుకోలేరు. పదండి. సారీ బావగారు, గురక పెట్టి నిద్రపోయే మిమ్మల్ని బలవంతంగా లేపి హాల్లోకి తీసుకొచ్చాం. మామయ్య గారు పడుకోలేదత్తా. భూమిని పోలీసులు అరెస్ట్ చేశారని అత్తయ్య గారు ఆయన హడావిడిగా వెళ్ళినప్పటి నుంచి మెలుగుతూనే ఉన్నారు. భూమి బతుకు తెల్లారిపోయింది అనే గుడ్ న్యూస్ చెప్పడానికి నానమ్మ వచ్చేలోపు తెల్లారిపోతుంది. ముందు తాతయ్య గారిని కేక్ కట్ చేయమను గ్రాని. ఏంటి బావగారు అలా చూస్తున్నారు? ఈరోజు ఎవరి పుట్టినరోజా అని ఆశ్చర్యపోతున్నారా? అదీ కాకుండా మీతో ఎందుకు కేక్ కట్ చేస్తున్నామో అంతుపట్టడం లేదా? ఈరోజు ఎవరి పుట్టినరోజు కాదు బావగారు, ఆ భూమి చచ్చిపోబోయే రోజు. దొంగతనం కేసులో, చీటింగ్ కేసులో భూమి అరెస్ట్ అయింది మావయ్య గారు. అలవాటు పడ్డ ప్రాణం కదా, దొంగతనాన్ని వృత్తిగా చేసుకుంది, దొరికిపోయింది. పోన్లేండి తాతయ్య గారు, ఇది సెలబ్రేషన్ టైం. అది రేపు ఎగ్జామ్ రాయడానికి కాలేజ్కి రాదు, కోర్టుకెళ్తుంది. 3 ఏళ్ల పాటు శిక్ష అని జడ్జి గారు తీర్పివ్వగానే తూర్పునున్న బిల్డింగ్ ఎక్కి ఉత్తరాన దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఖచ్చితంగా అది జరగడం ఖాయం. అది చచ్చిపోయేలోపు సెలబ్రేట్ చేసుకోవాలని కేక్ తెప్పించాం తాతగారు. అయ్యయ్యో, ఊరుకోండి బావగారు, మీరు మరీను చిన్న పిల్లల్లాగా ఏడుస్తారు. మీ పుట్టినరోజు నాడు కూడా కేక్ సరిగ్గా కట్ చేయలేకపోయారు. ఈరోజు ఆ ముచ్చట తీరుతుందనుకొని ఇదిగో ఈ కత్తి తీసుకొని కస కస కసమని 4 పోట్లు పొడిచేయండి. క్యాండిల్ పెట్టలేదని మావయ్య గారు ఫీల్ అవుతున్నారేమో అత్త. ఎలాగూ భూమి శవం దగ్గర దీపం పెడతాం కదే, ఏదో ఒక లొకేషన్లో ప్రాపర్టీస్ కింద వాడతాం లేవే. ముందు మనందరం కలిసి కేక్ కట్ చేద్దాం. రండి బావగారు. శేషమ్మా, 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 శేషమ్మా. వచ్చేసావక్క. పాపం భూమిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారంటగా. కటకటాల వెనుక కటకటా అనుకుంటూ భూమి ఎంత బాధపడిపోతుందో కదా. ఇంత చిన్న వయసులో ఎంత కష్టం వచ్చిందక్క ఆ పిల్లకి. అత్తయ్య గారు విడిపించి తీసుకొద్దామని వెళ్లారు, కుదరలేదనుకుంటా. కుదురుగా ఉంటే ఆ భూమికి గతి పట్టేదా?
ఇలా జరుగుతుందని భూమి అనుకునుండదు. తానింటికొస్తుందని మీరు ఊహించుండరు కదా? ఆ, భూమి బయటకు వస్తుందని మాకు ముందే తెలుసక్క. ఎలా తెలుసు? ఏ తప్పు చేయనప్పుడు భూమిని జైల్లో ఎలా పెడతారు? నింద మోపినా దాన్ని తీసుకురావడానికి నువ్వు వెళ్ళాక ఒత్తి చేతులతో రావు కదక్క. అది గెస్ చేసే కేక్ కూడా తెప్పించామత్తయ్యా. భూమి జైల్లోంచి రాదని మామయ్య గారు ఏడుస్తుంటే తప్పకుండా వస్తుందని, విడుదలై కేక్ కూడా కట్ చేస్తుందని మామయ్య గారికి నచ్చ చెప్తున్నావు. ఆ లోపు మీరు వచ్చేసారు. అవునానమ్మా, కేక్ భూమి కోసమే తెప్పించాము. విశ్రాంతి తీసుకోవాల్సిన మనిషిని లేపి మరీ హాల్లోకి తీసుకొచ్చారు అంటే మీ పైశాచికత్వం ఏమిటో తెలిసిపోతోంది. ఇది శాడిజం కాదక్క, ఆశావాదం. అర్ధరాత్రి పూట అర్థం పర్థం లేని మాటలు చెప్పక శేషమ్మా. కొవ్వొత్తి లేని కేకును చూస్తే తెలిసిపోతుంది ఇది చీకట్లో చేసుకునే సంబరమని. కానీ వెన్నెల్లాంటి భూమి రాగానే చీకటి సమసిపోయింది. భూమి, ఒకసారి తాతగారిని పలకరించు వెళ్ళు. గారు, మీ ఆశీర్వాదం నా మీద ఉన్నందుకే నా మీద నింద పడ్డా, నేరం మోపినా జైలుకెళ్లకుండా బయటకు వచ్చినాను. అమ్మగారు రాకపోయుంటే మా బతుకులు చీకటైపోయేవి. పోలీసులు అరెస్ట్ చేశారని మా అమ్మలకు తెలుసుంటే ముందు మా తాత కొండ ఆగి చచ్చిపోయాడు. పరీక్షలు రాయలేని పరిస్థితే వస్తే నా పానాలు కూడా ఎంతసేపు ఉంటాయి. నా లేకపోతే మా అమ్మ బతుకుండేదా? భూమి, లేమ్మా, ఏడోకు. నువ్వు తిరిగొచ్చావన్న ఆనందం మీ తాతగారి కళ్ళలో చూశాకైనా నువ్వు ధైర్యంగా ఉండాలి. అంటే పోలీస్ కేసేమీ అవ్వలేదన్నానమ్మా? కేసు ఫైల్ అయింది. అయితే ఎంక్వైరీ చేయమని కమిషనర్ గారు ఆర్డర్ వేశారు. భూమి అనుమానితురాలే తప్ప నేరస్తురాలు కాదని త్వరలో తేలిపోతుంది. అసలు దొంగ ఎవరో త్వరలో దొరికిపోతారు కూడా. వాళ్ళని ఊరికే వదలకూడదత్తయ్యా. వాళ్ళెవరో తెలిస్తే చెంపలు వాయించేస్తాను. అవన్నీ చిన్న చిన్న పనిష్మెంట్లు. పోపుల డబ్బాలో 10 రూపాయలు తీస్తేనే పిల్లల వీపురు చరుస్తాం. అలాంటిది ఆడపిల్లల జీవితాలు నాశనం చేయాలనుకునే వాళ్ళని షూట్ చేసి పారేయాలి. ఆ పని నేనే చేస్తాను. ఇదంతా అర్ధరాత్రి వచ్చిన పీడకలాని మర్చిపో. పరీక్షలు బాగా రాయి భూమి. పార్టీలు పబ్బులు అని తిరిగే ఈ ఇంటి మనవరాలు నందిక కన్నా నువ్వొక్క మార్క్ ఎక్కువ తెచ్చుకున్నా పట్టుదల పద్ధతే గెలిచాయని మేం గర్వపడతాం. వెళ్ళు. విరాట్ మిమ్మల్ని హాస్టల్ దగ్గర దిగబెట్టి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాడు. అదేంటక్క, ఇంటికి కాబోయే అల్లుడు బయటే ఉండడం ఏంటి? షూస్ విప్పితే ఎక్కడ కాళ్ళు కడిగేస్తారోనని అక్కడే ఆగిపోయాడు. భూమి, మీరు వెళ్ళండమ్మా. మంచిది.
రాత్రిపూట వర్షం వస్తున్నప్పుడు డ్రైవింగ్ చేయకూడదు అంటారు. నీ కళ్ళల్లో వర్షం వల్ల నా కళ్ళు మసకబారుతున్నాయి భూమి. ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు? స్టేషన్లో ఉంటే పరీక్షలు రాసేదాన్ని కాదు కదా విరాట్ బాబు. బెయిల్ మీద బయటకు వచ్చేసారుగా. ఏమో, ఈ స్టూడెంట్లు జైలుకు పోయినా పోలీస్ కేసు అయినా వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుందంటగా. నేరం చేసి జైల్లో ఉన్నప్పుడు పశ్చాత్తాపడినా లాభం లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితం అక్కడితో స్ట్రక్ అయిపోతుంది. నువ్వే తప్పు చేయలేదు భూమి. నేరం జరిగిన చోట నువ్వు ఉన్నందుకు నిన్ను అనుమానించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, అంతే. ఈ మాత్రానికి వరి అవ్వాలా? చదువంటే భూమికి చాలా ఇష్టం విరాట్ బాబు. ఏమైనా జరిగినదంటే పానం పోయినంత పని అయ్యేది. నిజాయితీగా ఉన్నారు మీరు. జరిగిందంటూ పోలీసులు ప్రత్యక్షంగా చూడలేదు. ఎంక్వైరీ వేసుకుంటారో ఏం చేసుకుంటారో మనకు అనవసరం. మీరు నిర్భయంగా ఉండండి. ముక్తాదేవమ్మ గారు మీరు లేకపోతే నేనేమైపోయి ఉండేదన్ను కదా విరాట్ బాబు. మీకు మేమే ఉండాల్సిన అవసరం లేదు భూమి. మీలాంటి మంచి వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. కానీ దేవుడు మమ్మల్ని హాటల కాడే దిగబెట్టి వెళ్ళిపోతాడు. నన్ను దేవుణ్ణి చేసినప్పుడు మీరు ధైర్యంగా ఉండాలి, కానీ ఇలా ఏడుస్తారా ఎవరైనా? కనీసం మీ కళ్ళు కూడా నేను తొడవలేనప్పుడు అందరిలా నేను మామూలు మనిషినే కదా. పట్నంలో చదువుకోవాలంటే డబ్బున్నోళ్లకు ఇంగ్లీష్ మీడియం చదివేటోళ్ళకే సాధ్యం అనుకొని భయంగానే ఈ ఊరొచ్చినాము. కానీ మాకు పాఠాలని అర్థమయ్యేలా చెప్పినారు. గుణపాఠాలు ఇట్టా ఉంటాయని చూపించినారు. మీ మేలు ఎప్పుడూ మర్చిపోలేం విరాట్ బాబు. అభిమానం అంటే థ్యాంక్స్ చెప్పడం కాదు. మంచి మార్కులు తెచ్చుకుంటే నా స్టూడెంట్స్ అని నేను గర్వంగా చెప్పుకుంటాను. కష్టపడి చదువుకోండి. పరీక్షలు బాగా రాసి టాపర్ అయితే మీ మీద నేరం మోపిన దొంగల గుండెల్లో రాయి పడ్డట్టు అవుతుంది. అసలు దొంగలు ఎవరో తెలిస్తే వీళ్ళ నానమ్మ చంపేస్తుంది. మనమని ఎవరికి తెలుసు? నిద్ర కాస్త కామ్గా ఉంటారా? నిద్ర పట్టక నేను చూస్తుంటే మీ గోలేంటే? నథింగ్ టు వరీ నాండి. పోలీసులకి ఏ క్లూ దొరకకుండా మేనేజ్ చేసాం. భూమిని నానమ్మ బెయిల్ మీద విడిపించింది. ఎంక్వైరీ చేయమని కమిషనర్ గారు ఆర్డర్ వేశారంటే ఈ కేసుని సీరియస్గా టేకప్ చేస్తున్నారు. మామూలుగానే మన చీకట్లు సరిగ్గా కనిపించావు. ఇక ముసుగేసుకున్న మనల్ని ఎవరు గుర్తుపడతారు? పోలీసులు. ఎవరై ఉంటారు? వీరయ్య, బల్లు, You are under arrest. మమ్మీ, గ్రానీ, మమ్మీ, గ్రానీ, మమ్మీ. ఇన్స్పెక్టర్, ఈ టైంలో మా ఇంటికి ఎందుకు వచ్చారు? నిద్రపోతున్న మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ మ్యామ్. నిద్ర పట్టక వేళ్లు విరుచుకుంటున్న మీ మనవరాలి చేతులకోసారి బేడీలు తగిలిద్దామని వచ్చాం మ్యామ్. ఏంటయ్యా నువ్వు? అవేమైనా గాజులా? కొలతలు చూసి సరిపోతాయా లేదా చెప్పడానికి? కాలేజీలో క్వశ్చన్ పేపర్స్ దొంగతనం చేసింది మీ మనవరాల నందికని తెలిసింది. ఏంటి?
ఆ పని చేసింది వీళ్ళ. మరి అన్యాయంగా భూమిని అరెస్ట్ చేశారు ఎందుకు ఇన్స్పెక్టర్? సాక్ష్యాధారాలు దొరికేదాకా అనుమానస్తుల్ని అరెస్ట్ చేస్తాం మేడం. పోలీసుల ముందు జాగ్రత్తని అబద్ధం చేసుకోకండి మేడం, ప్లీజ్. నేను దొంగతనం చేయలేదు నానమ్మ. ఆ భూమి నోర్మై. వాళ్ళ దగ్గర ఆధారాలు లేకపోతే నిన్ను అరెస్ట్ చేయడానికి ఎందుకు వస్తారు? నాట్ ఓన్లీ హెర్, వెనకున్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకీ పింకీ జైలు జీవితాన్ని పంచుకోవాల్సి వస్తుంది. నేరం చేశారనుకుంటే తీసుకెళ్ళండి ఇన్స్పెక్టర్. ఏంటండి మీరు అమ్మాయిని కాపాడుకోకుండా సలహా ఇస్తారా? ఇన్స్పెక్టర్ గారు, మీకే ఆధారాలు దొరికాయో చెప్పి అప్పుడు అరెస్ట్ చేయండి. మీరు వాడిన కార్ నెంబర్, మీరు వేసిన అడుగుల గుర్తులు, జెరాక్స్ మిషన్ దగ్గర ఫింగర్ ప్రింట్స్, ఇవన్నీ ఆధారాలుగా ఉన్నప్పుడు అరెస్ట్ చేయాల్సిందే కదా మేడం. అసలు నేరస్తులు ఎవరో తెలిస్తే నేనే షూట్ చేసి పారేయాలనుకున్నాను. కానీ మీరొచ్చి అరెస్ట్ చేస్తున్నప్పుడు నేను రివాల్వర్ తీస్తే చట్టాన్ని నా చేతిలోకి తీసుకున్న దాన్ని అవుతాను. దీనికి ఇంకా ఆయుష్ ఉంది కాబట్టి దొంగగా జైల్లో బతుకుతుంది. తీసుకెళ్ళండి ఇన్స్పెక్టర్. అది కాదు నానమ్మ. నానమ్మ నాకు మార్నింగ్ లేస్తే ఎగ్జామ్ ఉంది, నేను పరీక్షలు రాయాలి. ఈ బుద్ధి ముందే ఉంటే బాగుండేది. నీ మొహం నాకు చూపించు. వెళ్ళు. నాండి ఏమైంది? ఏమైంది నాండి? నాండి ఏమైంది? వాట్ హ్యాపెన్ నాండి? నాండి వాట్ హ్యాపెండ్ నాండి? ఏమైందమ్మా? వాట్ హ్యాపెన్ బేబీ? పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు మమ్మీ. చేతులకి సంఖ్యలు వేశారు. ఇన్స్పెక్టర్ నన్ను కొట్టాడు మమ్మీ. హే నాండి, ఏదో పీడకలు వచ్చి ఉంటుంది, నువ్వేం భయపడక. లేదు గ్రాని, పోలీసులకి ఆధారాలు దొరికిపోతాయి. ఆ క్వశ్చన్ పేపర్ నేనే లీక్ చేశానని తెలిసిపోతుంది. నా లైఫ్ క్లోజ్ అయిపోతుంది గ్రాని. బా, గట్టిగా అరవకే తల్లి. ఈ మాటలు అక్క విన్నదంటే ఆవిడే పోలీసులు పిలిపించేలాగా ఉంది. పిలవదు. అత్తయ్య దీన్ని చంపేస్తానందిగా. టైం ఎంత అయిందో చూడండి ఆంటీ. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయి. ఏయ్, ముస్కా. పిల్ల బిత్రీలన్నీ ఇక్కడే వచ్చాయి. దాన్ని ఎందుకలా భయపెట్టి చంపుతారే? గ్రాని వాట్ టు డు? కంగారు పడకు. భూమిని మీ నానమ్మ విడిపించింది అంటే అది నిర్దోషి అని కాదు. పోలీస్ స్టేషన్లో ఆడపిల్ల రాత్రంతా ఉండకూడదని తీసుకొచ్చిందంతే. రేపు మళ్ళీ దాన్ని విచారణకు తీసుకెళ్తారు. కానీ దొంగతనం చేసింది మేమే కదా. ఆ మాటే అనకనేది. అత్తయ్య వింటుంది బేబీ. తెలిసిన ముసుగేసుకొని కాలేజీలో ఎవరో దూరారనే తెలుస్తుంది కానీ అది మీరే అని తెలీదు. హ, అయినా పోలీసులు కేసు టేకప్ చేస్తే అది కొలిక్కొచ్చేలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఆ తర్వాత అయినా నేను దొరికిపోతానేమోగా. నువ్వు దొరికే లోపల డిగ్రీ అయిపోయి ఉంటుంది. ఈలోగా భూమి దొరికి 3rd డిగ్రీని వాడతారు. అది నిజం చెప్పినా సరే నిజం చెప్తావా లేదా అని పాత డైలాగే వాడుతూ, లాఠీలు వాడుతూ, విరిగిన కీళ్లకు కట్లు కడుతూ దాన్ని లాకప్ డెత్ చేసేస్తారే. అది చచ్చిపోతే కేసే క్లోజ్ చేస్తారు. ముందు నువ్వు ఐస్ క్లోజ్ చేసి ప్రశాంతంగా పడుకో. ఏయ్, మీద కాళ్ళేసి పడుకోవడం కాదే, దాని మీద చేతులేసి ధైర్యం చెప్తూ పడుకోండి. వెళ్ళి పడుకోండి. నువ్వురా. వీళ్లే దొంగతనం చేశారని ప్రూవ్ అయితే నేనే తీసుకొచ్చి మీకు అప్పు చెప్తాను. ఈ లోపల పారిపోతే ఫార్మాలిటీ ప్రకారం నన్నే అరెస్ట్ చేస్తారు కదా.
కష్టపడి చదువుకోండి. పరీక్షలు బాగా రాసి టాపర్ అయితే మీ మీద నేరం మోపిన దొంగల గుండెల్లో రాయి పడ్డట్టు అవుతుంది.